కొండని ఆనుకుని ఉన్న 9 ఎకరాల వినియోగం పైన 17న ఆతిథ్య రంగం నిర్వాహకులతో సమావేశం. విశాఖలోని ఋషికొండపై వైకాపా ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ కోసం 452 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి అత్యంత విలాసవంతంగా నిర్మించిన భవనాలతో పాటు అదే కొండని ఆనుకుని ఉన్న రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన 9 ఎకరాల భూమి వినియోగం పైన ప్రజాభిప్రాయం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం నుంచి వారం రోజులకు ప్రజలు తమ అభిప్రాయాలను పర్యాటకాభివృద్ధి సంస్థ ఈమెయిల్కి పంపాలని అధికారులు కోరారు. రేపు నెల 15 జాతీయ అంతర్జాతీయ ఆతిథ్య రంగ నిర్వాహకులతో విజయవాడలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించబోతున్నారు. ఋషికొండపై నిరుపయోగంగా ఉన్న భవనాలతో పాటు 9 ఎకరాల భూమిని ఎలా వినియోగిస్తే బాగుంటుందో వారి అభిప్రాయాలు తెలుసుకోబోతున్నారు అన్నట్టు అర్థం హైలైట్ చేశారు. ఇక్కడ చూడండి, మనం చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే వ్యభిచారం. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను, ఋషికొండ కొండపైన ఆల్రెడీ ఇదివరకు టూరిజం ఉండేది, టూరిజం బిల్డింగ్స్ ఉండేవి, హోటల్ ఉండేది, రిసార్ట్స్ ఉండేవి. దాంట్లో అది తీసేసి ఇది కడితే ఏం రోగం అంటే అబ్బెబ్బే పర్యావరణం నాశనం అయిపోతుంది, కొండని డొల్లగొట్టారు, బొక్క కొట్టారు, బెజ్జం కొట్టారు, చదును చేశారు. ఇప్పుడు మిగతా ఇప్పుడు కడుతున్నారు కొండపైన అక్కడ అన్నీ. ఇప్పుడు రేపు గుగులోడికి ఇస్తున్నాడు, వాడు కొండని చదును చేయకుండా ఏమైనా కొండ లోపల నుంచి బిల్డింగ్ లేపి తీసుకొస్తాడే ఏంటి? వెర్రి మాటలు, వెర్రి వేషాలు, వెర్రి చేష్టలు, వెర్రి వార్తలు, నోటికొచ్చిన కారు కోతలు కూసుకొచ్చి ఇప్పుడు చూడండి ఎంత తెలివిగా ఇంకో 9 ఎకరాలు కూడా ఖాళీగా ఉంది, దాన్ని కూడా ఏం వాడుకుంటారు చెప్పండి అని అడుగుతారట. మరి అదంతా అసలు కొండే, దాని పర్యావరణం అని పోచుకోలు కబుర్లు ఎందుకు చెప్పినట్టు? అంటే మేము ఎలా చెబితే అట్లా ఎంత అసహ్యంగానైనా మాట్లాడగలం అనేటటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది.